అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేస్తుంది కూటమి ప్రభుత్వం. మంచి నిర్ణయం, గుడ్ న్యూస్. రాష్ట్రానికి మంచి న్యూసే, రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూసే. సో ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయం. అదేంటి ఆరోగ్యశ్రీ ఎత్తేయడం ఏంటి? ఎత్తేస్తే అదెందుకు మంచి న్యూస్ అవుద్ది? మరి ప్రజలకు ఏమైనా కష్టాలు వస్తే లక్షలు లక్షలు పెట్టుకొని వైద్యం చేయించుకోలేరు కదా, పేదవాళ్ళకి నష్టం కదా అంటే డౌట్ రావచ్చు. దానికి విరుగుడు ఒకటి ఉంది. ఆరోగ్యశ్రీ కంటే మంచిది ఆరోగ్య బీమా. ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి దాని లిమిట్, దాని ప్లాన్ ఏంటి? మనకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా చికిత్స అవసరమైతే, శస్త్రచికిత్స అవసరమైతే హాస్పిటల్కి వెళ్తాం. అది ఆరోగ్యశ్రీ కవర్ అవుతుందో లేదో ఆ వైద్యులు చూసి ధృవీకరిస్తారు. వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి దానిలో ఆపరేషన్ చేసేస్తారు. ఒక 50,000 ఖర్చు అయితే 50,000 ఆ హాస్పిటల్కి ప్రభుత్వం చెల్లిస్తుంది. సో 50,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇచ్చేస్తుంది. బాగానే ఉంది. కానీ ఆ హాస్పిటల్స్ ఏం చేస్తాయి? ఈలోగా ఈ పేషెంట్ దగ్గర ఒక 10,000 15,000 రూపాయలు విలువైన డబ్బులు గుంజేస్తారు. మెడిసిన్స్ రూపంలో కావచ్చు, రకరకాల టెస్టులను అదనో ఇదనో గుంజేస్తారు. ఎందుకు? వాళ్ళకు ప్రభుత్వం ఆ 50,000 ఎప్పుడు ఇస్తుందో తెలియదు. ఒక నెల రోజుల్లో ఇస్తారో 6 నెలల్లో ఇస్తారో తెలియదు. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు ప్రభుత్వం సుమారుగా 2,500 కోట్లకు పైగా బకాయిలు ఉంది. అందులో గత ప్రభుత్వమే సుమారుగా 1,700 కోట్ల బకాయిలు పెట్టేసి దిగిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక అడపదడప చెల్లిస్తున్నప్పటికీ బకాయిలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లా. అందుకని ఇంత ఇవ్వడం సాధ్యం కాదు. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ పేయర్స్. వాళ్ళు ఏం చేస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. నేను గత 11 సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీమియం సంవత్సరానికి 27,000 ఫ్యామిలీ మెంబర్స్ నలుగురికి కవర్ అయ్యేలాగా నేను కడుతున్నాను. సో సంవత్సరానికి సుమారుగా 15 లక్షలు 20 లక్షల విలువైన ఇన్సూరెన్స్ నాకు కవర్ అవుద్ది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 1,43,00,000 కుటుంబాలు, వాళ్ళ తరపున ప్రభుత్వము 2,500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టేస్తుంది. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం ప్రభుత్వమే కట్టేస్తుంది. ప్రభుత్వ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలకు వెళ్తాయి ప్రీమియంగా. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కుటుంబాలకు వాళ్ళ బీమా పరిధిలోకి తీసుకొస్తాయి. అలా ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షల విలువైన, సంవత్సరానికి 2.5 లక్షల విలువైన వైద్య సదుపాయాన్ని ఆ కంపెనీలే భరిస్తాయి. సో ఇక్కడ ప్రీమియం ప్రజలు కట్టక్కర్లా. అలాగే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు డబ్బులు కట్టక్కర్లా, ఇన్సూరెన్స్ కంపెనీలు నేరుగా హాస్పిటల్స్కి కడతాయి. సో ఇంతకుముందు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఇక్కడ 2.5 లక్షలే కదా అని మీకు డౌట్ రావచ్చు. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో జరుగుతున్న చికిత్సల్లో 90%, సుమారుగా 90% ప్రతి సంవత్సరం 2.5 లక్షల లోపే ఖర్చు అవుతుందంట. అంతకు మించిన కేసులు చాలా అరుదుగా వస్తున్నాయంట. సో అందుకే ప్రభుత్వం ఈ బీమా కంపెనీలకు 2,500 పే చేసి 2.5 లక్షలు మాత్రమే కుటుంబానికి వర్తించేలా చేశారు. అంతకన్నా ఎక్కువైతే 2.5 లక్షలు దాటితే అప్పుడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి నిధులు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ లబ్ధిదారుడు హాస్పిటల్కి వెళ్తే 7 లక్షలు ఖర్చు అవుద్దని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఆ 7 లక్షలకు గాను 2.5 లక్షలేమో బీమా కంపెనీలు చెల్లిస్తాయి. మిగిలిన అమౌంట్ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, అంటే ఈ ప్రభుత్వం మిగిలిన 4.5 లక్షలు చెల్లిస్తుంది అనమాట. సో 90% 2.5 లక్షలే ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువ బీమా కంపెనీలకు చెల్లించిన వేస్ట్ కాబట్టి, సో ప్రభుత్వం 2.5 లక్షలు కవర్ అవ్వడానికి సరిపడా ప్రీమియం 2,500 చొప్పున 1,43,00,000 కుటుంబాల తరపున కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇది మంచి పథకం అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు హాస్పిటల్స్ అవినీతి జరుగుతోంది. హాస్పిటల్ వెర్షన్ ఏంటి? మాకు ప్రభుత్వం బిల్లులు టైంకి ఇవ్వట్లేదు, 30,000 రూపాయలు చికిత్స మేము ఇప్పుడు చేస్తే ప్రభుత్వం మాకు 6 నెలల తర్వాత ఇస్తే ఆ 30,000 మాకు 6 నెలలు లాసే కదా, దాని బదులు మీ లబ్ధిదారుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు 25,000 20,000కి చేసినా పర్వాలేదు, అందుకని మేము 10,000 15,000 ఎక్స్ట్రా తీసుకుంటాము, ఏదో ఒక రూపంలో టెస్టుల రూపంలోనో, మెడిసిన్ రూపంలోనో, కన్సల్టేషన్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మేము తీసుకుంటాము, తప్పదు అని వీళ్ళు చెప్తారు. వాళ్ళ అవినీతిని వాళ్ళు సమర్థించుకుంటారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి లేటుగా డబ్బులు ఇస్తుంది కాబట్టి. సో
ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అనుకోండి చెల్లదు, హాస్పిటల్స్ ఇలా నాటకాలు ఆడడానికి చెల్లదు. ఇన్సూరెన్స్ కంపెనీలు స్పాట్ పేమెంట్ చేస్తాయి, క్యాష్లెస్ ఏంటది ఒక కార్డు ఉంటుంది, మేబీ వీళ్ళ కార్డు ఇస్తారో లేదో తెలియదు, కార్డు ఉంటుంది, అంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్సే జరుగుతాయి. దేనికి డబ్బులు చెల్లించాల్సిన పని ఉండదు. ఇంక్లూడింగ్ అక్కడ మెడిసిన్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలే చెల్లిస్తాయన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 20 లక్షల మందికి పైగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ను వాడుకుంటున్నారు బయట ప్రైవేట్గా. సో అదే హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఇప్పుడు ప్రభుత్వ రంగానికి అనుసంధానం చేస్తున్నారు. అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేరుగా, ప్రతి కుటుంబం, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం తీసుకుంటే మంచిదే. ఆరోగ్యశ్రీ మీద ఆధారపడే కంటే బీమా తీసుకోవడం మంచిదే. కానీ అందరూ బీమా చెల్లించడానికి డబ్బులు ఉండవు కాబట్టి ప్రభుత్వం ప్రజల తరపున బీమా చెల్లిస్తుంది, ఆ కంపెనీలు ప్రజలకు వైద్యం అందిస్తాయి, హాస్పిటల్స్కి డబ్బులు కడతాయి. ఇది చాలా మంచి పద్ధతి, చాలా క్లియర్గా ఉందన్నమాట. దీనిలో ఎటువంటి అపోహలకు తావులేదు. ఆరోగ్యశ్రీ రద్దు చేసేస్తున్నారు అనే ఒక ప్రచారం దగ్గరే మీరు అందరూ ఆగిపోవద్దు. ఆరోగ్యశ్రీ రద్దు చేసి దానికి బాబు లాంటి పథకాన్ని తీసుకొస్తున్నారు అనే నిజాన్ని తెలుసుకోవాలన్నమాట. సో ఇది తీసుకురావడం వల్ల అవినీతి తగ్గుద్ది, కొంత నిధుల దుర్వినియోగం తగ్గుద్ది, లబ్ధిదారులకు కాస్త అకౌంటబిలిటీ అంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇమీడియట్ రెస్పాన్స్ ఉండకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీల మీద మనం ప్రైవేట్గా దావా వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని గట్టిగా అడగొచ్చు. అలాగే ప్రభుత్వం మధ్యవర్తిత్వంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీ కంటే ఈ విధానం మంచిది. ఈ విధానం మొదట పవన్ కళ్యాణ్ గారే ఆలోచించారు. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల విలువైన ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పారు. 10 లక్షలు 25 లక్షలు నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇది మంచి విధానం. పవన్ కళ్యాణ్ గారు మొదట 2019 ఎన్నికల టైంలోనే చెప్పినట్టున్నారు. సో ఆ తర్వాత మొన్న ఎన్నికలకు ముందు కూటమి పరంగా హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాల్లో దాదాపుగా ఒక 75 to 80% కుటుంబాలు ఈ ప్రభుత్వ పరంగా దీనిలో ఈ ప్రభుత్వపరమైన హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయితే, మిగిలిన వాళ్ళు ప్రైవేట్గా ఉన్న వాళ్ళు, ఆరోగ్యశ్రీ కవర్ అవ్వని వాళ్ళు, ట్యాక్స్ ప్లేయర్స్, ఎంప్లాయీస్కేమో ఈఎస్ఐ ఎంప్లాయీ కార్డు ఉంది, ఈహెచ్ఎస్ కార్డు ఉంటుంది, ఎంప్లాయీ హెల్త్ సిస్టమ్. ట్యాక్స్ పేయర్స్కేమో ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కాబట్టి అలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్లో కవర్ అయినట్టే. ఇది చాలా మంచి విధానం. సో దీన్ని ఎవరూ తప్పు పట్టొద్దు. దీని మీద ఉన్న అనవసరమైన రూమర్స్ ఎవరూ కూడా నమ్మొద్దు అన్నమాట. థ్యాంక్ యూ.